Hi guys, welcome to Next Gen Networks. లాస్ట్ క్లాస్లో మనం పైథాన్ అంటే ఏంటి, ఇట్లా వేరియబుల్స్ అంటే ఏంటి, అలాగే సింగిల్ కామెంట్స్ మల్టీ కామెంట్స్ ఎలా డినోట్ చేస్తాము, సో అవన్నీ నేర్చుకున్నాం. సో ఈరోజు క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే డేటా టైప్స్. సో పైథాన్లో ఏ డేటా టైప్స్ యూస్ చేస్తాం. సో డేటా టైప్స్ అంటే టైప్ ఆఫ్ ఏ వాల్యూ. సో వేరియబుల్స్లో మనం ఒకటి చెప్పుకున్నాం. సో ఒక వాల్యూ ఉందంటే ఆ వాల్యూ ఒక వేరియబుల్ ఉంటుంది, అలాగే ఒక మెమొరీ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ వాల్యూ, సో టైప్ ఆఫ్ వాల్యూ, ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది మనం ఈ డేటా టైప్స్లో చూసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ 2.2 ఉంది, ఇదే దాంట్లోని 2.2 ఉంది. సో 02 ఇది మెమొరీ అడ్రస్, ఇది వాల్యూ, ఇది వేరియబుల్. ఈ వేరియబుల్లో ఈ వాల్యూ స్టోర్ అయిందని మనకు తెలుసు. సో స్టోర్ అయింది, కానీ ఏ టైప్ ఆఫ్ వాల్యూ, విచ్ టైప్ ఆఫ్ వాల్యూ, ఇంటా, ఫ్లోటా, స్ట్రింగా, కాంప్లెక్సా, బులియనా, ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇంట్ అంటే ఏంటి, ఇంటీజర్. సో ఇంట్ అంటే ఏంటి, ఇంటీజర్. ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్స్ ఎలాగా 1 -1 అని అవ్వచ్చు, లేదా 0. సో ఇంటీజర్ అంటే 0 1 2 3 -1 -2 -3. సో ఇంటీజర్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ, ఇంటీజర్ ఏ ఈక్వల్స్ టు 1 లేదా ఏ ఈక్వల్స్ టు -1. ఓకేనా. సో అది ఇంటీజర్. నెక్స్ట్ ఫ్లోట్, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం -1 0 1. ఫ్లోట్ అంటే ఏంటంటే డెసిమల్ పాయింట్స్. సో డెసిమల్ పాయింట్స్ ఎలాగా a ఈక్వల్స్ టు 2.2, a ఈక్వల్స్ టు 2.2. ఇదేంటి, డెసిమల్. సో ఇది డెసిమల్ పాయింట్స్ తో డినోట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ స్ట్రింగ్ ఏంటంటే టెక్స్ట్ ఫామ్. సో ఫర్ సపోజ్ నెక్స్ట్ జెన్ నెట్వర్క్స్ ఇది ఒక టెక్స్ట్ అన్నమాట. సో టెక్స్ట్ ఫామ్లో ఉన్న దాన్ని ఏమంటామంటే స్ట్రింగ్ అనేది అంటాం. ఓకే. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటి, 1 + 3j అనుకోండి. సో ఇందులోని ఇది వచ్చేసరికి రియల్ నెంబర్, ఇదేంటి ఇమాజినరీ నెంబర్. ఓకేనా. కాంప్లెక్స్ ఇది. నెక్స్ట్ బులియన్ వచ్చేసరికి 0, 1 అంటే ట్రూ, అలాగే ఫాల్స్. ఓకే, ట్రూ అండ్ ఫాల్స్, ఇది బులియన్. ఇంట్ వచ్చేసరికి ఇంటీజర్స్, దాని ఒక వాల్యూ ఇంటీజర్స్, అండ్ ఫ్లోట్ వచ్చేసరికి డెసిమల్ పాయింట్స్, ఫర్ సపోజ్ 2.2 అలా. నెక్స్ట్ స్ట్రింగ్ టెక్స్ట్ ఫామ్లో ఉంటుంది. కాంప్లెక్స్ వచ్చేసరికి ఏముంటాయి 1 + 3j. సో కాంప్లెక్స్ అలాగే ఇమేజినరీ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ బులియన్ వచ్చేసరికి ఏంటి 0 మీన్స్ ఫాల్స్, 1 is ట్రూ. ఓకేనా. నెక్స్ట్ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. సో లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అండ్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తామంటే సో స్క్వేర్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తాం. ఓకేనా. లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తాం. టపుల్స్ వచ్చేసరికి పైథాన్సిస్తో డినోట్ చేస్తాం. టపుల్ వచ్చేసరికి. సెట్ వచ్చేసరికి కర్లీ బ్రేసెస్. ఓకేనా, కర్లీ బ్రేసెస్తో డినోట్. అలాగే డిక్షనరీ కూడా కర్లీ బ్రేసెస్తోనే డినోట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ది సెట్ అండ్ నాన్. సో ఈ రెండు డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ గురించి మనం ముందు తెలుసుకున్నాం. ఓకే, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, ఫర్ అండ్ నాన్. ఓకేనా. సో ఇది మన యొక్క డేటా టైప్స్. ఈ డేటా టైప్స్లో మన బేసిక్స్. ఓకేనా. పైథాన్ బేసిక్స్లో డేటా టైప్స్లో ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, కాంప్లెక్స్, బులియన్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ, ఫర్ అండ్ నాన్. సో అసలు డేటా టైప్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ ఏ వాల్యూ.
ఇప్పుడు మనం వేరియబుల్లో స్టోర్ చేసిన వాల్యూ అనేది సో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది తెలుసుకోవడానికి డేటా టైప్స్. ఓకేనా? ఇందాక మనం డేటా టైప్స్ చూసాం కదా. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చేద్దాం. ఓకేనా? విజువల్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం ఫస్ట్ ఏంటి ఇంట్. సో త్రిబుల్స్ కోడ్స్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఏంటి ఇంట్. ఫస్ట్ డేటా టైప్ ఇంట్. నెక్స్ట్ ఫ్లోట్. నెక్స్ట్ స్ట్రింగ్. నెక్స్ట్ బూలియన్. నెక్స్ట్ కాంప్లెక్స్. ఓకేనా? సో ఇవి మన డేటా టైప్స్. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అసలు ఇంట్ అంటే ఏం చెప్పాను? ఇంట్ అంటే సో -1, 0, 1. సో ఇంటీజర్స్. సో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇంటీజర్స్. ఫర్ సపోజ్ a ఈక్వల్స్ టు 1 తీసుకున్నాను. అలాగే b ఈక్వల్స్ టు -1 తీసుకున్నాను. ఓకేనా? వీటిని ప్రింట్ చేద్దాం. ప్రింట్. సో మనకి 1 -1 అనేది ఏ డేటా టైప్ అనేది తెలియాలి. ఓకేనా? ఇంట్ డేటా టైపా, ఫ్లోట్ డేటా టైపా, బులియన్ డేటా టైప్ అనేది తెలియాలి. ఎలా? అప్పుడు ఏం చేయాలంటే టైప్ యూస్ చేయాలి. టైప్ ఏ అండ్ కామా టైప్ బి. ఓకేనా? సో దీన్ని ఏం చేస్తున్నావు? రన్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ ఇచ్చింది కదా, రన్నింగ్ పైథాన్. ఏమొచ్చింది? ఇంటీజర్. ఓకేనా? ఇది ఇంట్, ఇది ఇంటీజర్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది? ఫ్లోట్ ఉంది. సో ఫ్లోట్ వచ్చేసరికి ఏ ఈక్వల్స్ టు 2.2 తీసుకున్నాను. ఎంటర్ కొట్టి ప్రింట్ ఏ. సో టైప్ ఆఫ్ ఏ కదా, టైప్ ఆఫ్ ఏ. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తున్నాం. సో రన్ చేసినప్పుడు ఏమొచ్చింది? సో టైప్ ఆఫ్ ఏంటి? ఫ్లోట్. సో 2.2 అనేది ఏంటి? ఫ్లోట్. బులియన్ వచ్చేసరికి ఏంటండి? ఏ ఈక్వల్స్ టు ట్రూ అండ్ బి ఈక్వల్స్ టు ఫాల్స్. a equals to true and b equals to false. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? ప్రింట్ టైప్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ బి. ఓకేనా? సో రన్. సో చూడండి క్లాస్ వచ్చి బులియన్ వచ్చింది. సో అంటే ఏంటి? ఈ బులియన్. ఓకేనా? సో వీడికి కర్లీ బ్రేసెస్ వేసేస్తున్నాను. సో అదే నేను స్టేట్మెంట్ కింద మార్చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇదే. సో టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ బి ట్రూ ఆర్ ఫాల్స్ అని చూసాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఏ ఈక్వల్స్ టు 1 and b equals to 0.
enter. Print type of A, comma type of B. సో రన్ కొడుతున్నాం. ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఓకేనా, చూడండి ఇక్కడ ఇంటీజర్ అనే వచ్చింది. ఓకేనా, సో ఏ ఈక్వల్స్ టు 1 ఇచ్చిన, బి ఈక్వల్స్ టు 0 ఇచ్చిన, టైప్ ఆఫ్ ఏ అండ్ బి ఇచ్చిన ఇంటీజర్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేముంది, కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, నెక్స్ట్ కాంప్లెక్స్ వచ్చేసరికి ఏ ఈక్వల్స్ టు 1 ప్లస్ 3j. ఓకేనా, నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. సో దీన్ని రన్ చేస్తాం. సో రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, క్లాస్ కాంప్లెక్స్. ఇది ఏమొచ్చింది, కాంప్లెక్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇందులో కూడా మనకి ఏమన్నా కన్వర్షన్స్ కూడా ఉంటాయి, కన్వర్షన్స్. సో టైప్ ఆఫ్ కన్వర్షన్స్ కూడా ఉంటాయి. టైప్ ఆఫ్ కన్వర్షన్స్ ఏంటంటే చూడండి, ఇంట్ అలాగే ఫ్లోట్. ఓకేనా, నెక్స్ట్ ఏమంటే ఇంట్, ఫ్లోట్, బులియన్. సో అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి డేటా టైప్స్ ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫర్ సపోజ్ ఇంట్ నుంచే ఫ్లోట్కి మార్చాలనుకున్నాను, ఇంటీజర్ నుంచి ఫ్లోట్కి మార్చాలనుకున్నాను అనుకోండి, ఏ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చాను. సో ఏ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ప్రింట్ చేసి ఫ్లోట్ ఏ. సో ఏమి ఇచ్చాను, ఏ ఈక్వల్స్ టు 2 ఇచ్చాను, అలాగే ప్రింట్ ఫ్లోట్ ఏ ఇచ్చాను. సో దీన్ని రన్ చేయాలంటే నేను ఇంటీజర్ నుండి ఫ్లోట్ కన్వర్ట్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు చూడండి 2.0 వచ్చింది చూసారా, 2.0 అంటే ఏంటంది, ఫ్లోట్లో కన్వర్ట్ అయిందా. సో దీన్ని నేను ఏం చేస్తానంటే 2.2, సో ఫ్లోట్ ఏం చేస్తాను, ఇంట్ ఇంటర్ ఇచ్చాను. సో రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, 2 అంటే నేను 2.2 ఇస్తే అది ఇంట్లో కన్వర్ట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఏం కావాలి, నెక్స్ట్ మనకి సో ఇందాక మనకు చూడండి 2.2 అలాగే 2.0 వచ్చింది చూడండి, 2.2 వచ్చింది, ఇందాక 2 వచ్చింది. సో ఈ 2.0లో మనకు కొంచెం డేటా లాస్ అనేది అయిందా, డేటా లాస్ అని అయింది కదా. ఇప్పుడు అందుకే ఏంటంటే డేటా లాస్, దీన్ని ఏమంటామంటే డేటా లాస్ని ఏమంటామంటే ఈ డేటా లాస్ని ఏమంటామంటే ఇంప్లిసిటీ డేటా కన్వర్షన్ అంటాం. ఇంప్లిసిట్ డేటా కన్వర్షన్. ఓకేనా, నెక్స్ట్ నో డేటా లాస్ ఏమంటామంటే ఇంప్లిసిట్
డేటా కన్వర్షన్. ఓకేనా? సో డేటా లాస్ వచ్చేసరికి ఇంప్లిసిట్ డేటా కన్వర్షన్ అంటాం. నో డేటా లాస్ వచ్చేసరికి ఇంప్లిసిట్ డేటా కన్వర్షన్ అంటాం. సో ఇది మన డేటా టైప్స్. మనం ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవడానికి డేటా టైప్స్ యూస్ చేస్తాం. ఓకేనా? సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.